శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని ఘనపరచెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, దేవుడైనటువంటి యెహోవా తన నామమును ఎరిగిన వారిని ఘనపరుస్తాడనని, హెచ్చిస్తానని ఈ వాక్యం నుండి మనకు అర్థమవుతుంది. యెహోవా నామము ఎరుగుటము అంటే కేవలం ఆయనకున్నటువంటి పేర్ల గురించి తెలుసుకోవటం కాదు, ఆయన యొక్క గుణలక్షణములను గురించి తెలుసుకోవాలి. వాటిని మన ఆత్మీయ జీవితంలో అనుసరిస్తూ ఆయన ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైన నామమును అనుసరించటం, ఆయనకిష్టలుగా జీవించటం, బాధ్యత కలిగిన దేవుని బిడ్డలుగా జీవించడం అని తెలుసుకోవాలి. అవును, యెహోవా దేవుడు మోషేతో, నేను నీకు తోడై ఉంటాను, ఇదిగో నా ప్రజలైన ఇశ్రాయేలీయులను బానిసత్తులుగా ఐగుప్తులో జీవిస్తున్నారు, వాళ్ళని తోలుకొని నేను చూపిస్తున్నటువంటి వాగ్దాన దేశానికి తీసుకువెళ్ళడానికి నేను ఎన్నుకున్నాను అని చెప్పినప్పుడు మోషే భయపడ్డాడు. మోషే, ఇశ్రాయేల్ ప్రజలు నిన్ను ఎవరు నా దగ్గర పంపించారు అని అడిగితే నేనేం చెప్పాలి అని అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసారంటే, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని చెప్పు అన్నాడు. అవును, దేవుడు ఉన్నవాడు అనువాడుండి. జగత్ పునాది వేయబడక ముందే ఆయన ఉన్నవాడు. లోకము పుట్టక ముందే ఆయన ఉన్నవాడు. కేవలం డిసెంబర్ 25 మాత్రమే జన్మించిన వాడు అని చెప్పట్లేదు, కానీ ఆయన యుగ యుగములు మనతో సదాకాలము జీవించేవాడు. అవును, నిరంతరము తన నామము తరతరములు జ్ఞాపకార్థకంగా ఉండేదేనని మోషేకు తెలియజేశాడు. ఈరోజు ఈ మాట వింటున్నటువంటి నా ప్రియ సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు వారు ఎవరిని గణపరుస్తాడంటే, జగత్ పునాది వేయబడక ముందే ఉన్నవాడు అని ప్రకటన చేసిన వారికి, లోకము సృష్టింపబడక మునిపే ఆయన ఉన్నవాడు అని చెప్పిన వారికి ఖచ్చితంగా నువ్వు హెచ్చించబడతావు, దీవించబడతావు, ఆశీర్వదింపబడతావు. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే నాయన, చాలామంది సంవత్సరానికి ఒకసారి జన్మించే దేవుడని తెలుసుకుంటున్నటువంటి వారికి మీరు యుగ యుగములు సదాకాలము ఉన్నవాడు నాయన, కానీ మా పాప దోషముల నిమిత్తమై జన్మించిన వాడుగా అర్థం చేసుకోవడానికి ఈ మాటలు వింటున్న ప్రజలందరికీ కూడా మీరు గుండెల్లో యుగ యుగములు సదాకాలము బాహ్యలోకముల నుండి పరలోకం వెళ్ళే వరకు కూడా మీ కాపుదలుగా ఉంటారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడు యేసయ్య నామమున అడిగి వేడుకలు పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్.